ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 11 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 27 నుండి 30 వచనాలు. లేవీయులు అహరోను సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును నియమింపబడిరి. వ్యాఖ్యానాంశం లేవీయులు సేవ. వ్యాఖ్యానాంశం లేవీయులు సేవ. వ్యాఖ్యానం: లేవీయులు ప్రధాన యాజకుడైన అహరోను చేతి క్రింద పనిచేసినట్టు నమ్మిన విశ్వాసులు ఈ కృపాదినాలలో తమ ప్రధాన యాజకుడైన క్రీస్తు చేతి క్రింద పనిచేయవలెను. పని కొరకు లేవీయులు అహరోనుకి ఇవ్వబడినట్టు క్రీస్తు వారు క్రీస్తుకు ఇవ్వబడ్డారు. ఇలా సేవ చేయుటకై రక్షింపబడితిమి, సత్క్రియలు జరుపుటకే రక్షించబడితిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. కోత యజమానుడు గలడు కనుక ఆయన చేతి క్రింద మీ సేవ జరుపుకోండి. లోకమే గొప్ప పొలమయ్యింది. ఆ పొలంలో మీకివ్వబడిన వరం చొప్పున మీరు కష్టపడుట అవసరం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం, 13వ అధ్యాయం 38వ వచనం, 25వ అధ్యాయం 14వ వచనం చూడండి. నమ్మిన వారు యాజకులు కనుక మీ యాజక పదవిని విడిచిపెట్టగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయనకు స్తుతియాగము చేయ మరవకుడి. అంతేకాదు, మరియు ధర్మము చేయుట అనే యాగము సైతం మీకు చెందుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 13వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును మీరప్పగించుకొనుట గొప్ప యాగమై ఉన్నది అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు వివరిస్తున్నాయి. మీరే పానార్పణముగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అవును, క్రీస్తు వలన మీకు లభించిన యాజక ధర్మమును అనుసరించి మిమ్మును రక్షించిన నాథుని సేవిస్తూ ఉన్నారా అనే ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వవలసిన వారై ఉన్నారు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.